నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అందరికీ చౌక ధరకే వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్న ప్రధాని జనరిక్ ఔషధాలే సిఫార్సు చేసే విధంగా నిబంధనలు తెస్తామని వెల్లడి అవినీతి వ్యతిరేక పోరాటంలో ప్రజల మద్దతు కావాలన్న మోదీ భీమ్ యాప్ సరైన మార్గమని గుజరాత్ పర్యటనలో స్పష్టం చేసిన ప్రధాని పోలవరం అంచనాలు పెంపునకు ముఖ్యమంత్రి చర్యలు నూతన వ్యయ నివేదికలను కేంద్రానికి పంపుతామని క్షేత్ర పరిశీలన తరువాత ప్రకటన తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదన్న కేటీఆర్ మరో 10 ఏళ్లు సీఎంగా కేసీఆర్ కొనసాగుతారని విశ్వాసం ప్రతిపక్షాలపై హరీష్ రావు విసుర్లు సింగరేణిలో వారసత్వ నియామకాలు చెల్లవన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టీకరణ ఉత్తర్వులు రద్దుపై హైకోర్టు తీర్పునకు సమర్థన ఆంధ్రప్రదేశ్లో ఏసీబీకి చిక్కిన మరో ఉన్నతాధికారి 3 రాష్ట్రాల్లో 50 కోట్లకు పైనే అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తింపు రెండాకుల గుర్తు కోసం శశికళ మేనల్లుడి అడ్డదారులు ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపినట్లు కేసు మళ్లీ కలిసే యోచనలో ఇరు వర్గాలు సహారా ఇండియా పరివార్కు సుప్రీంకోర్టు షాక్ నిర్దేశిత మొత్తం డిపాజిట్ చేయకపోవడంపై ఆగ్రహం 34,000 కోట్ల ఆస్తుల విక్రయానికి ఆదేశం దేశంలో పేదలకు తక్కువ ధరకే ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు సమీప భవిష్యత్తులో వైద్యులు జనరిక్ ఔషధాలనే సిఫార్సు చేసేలా నిబంధన విధిస్తామని గుజరాత్ పర్యటనలో సంకేతాలిచ్చారు గిరిజనులకు భూమిపై హక్కును కల్పించడంలో యూపీఏ సర్కారు విఫలమైందని ఆరోపించిన మోదీ ఎన్డీఏ సర్కారు ఆ బాధ్యత తీసుకున్నట్లు వివరించారు స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సూరత్ దాద్రానగర్ హవేలీలో పలు అభివృద్ది కార్యక్రమాల్ని ప్రారంభించారు సూరత్లో ఉదయం కిరణ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన వివిధ విభాగాల్ని పరిశీలించి అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ఆరా తీశారు అనంతరం మాట్లాడిన ఆయన ఖరీదైన వైద్యంతో పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు తక్కువ ధరలకే 700 జనరిక్ ఔషధాల్ని పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు స్టెంట్ల ధరలు కూడా దిగొచ్చేలా నియమాలు రూపొందించామన్న ఆయన అనేక ఫార్మా సంస్థలు అసంతృప్తితో ఉన్నా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని గుజరాత్ పర్యటనలో స్పష్టం చేశారు किसी मध्यम वर्ग के परिवार में अगर एक व्यक्ति बीमार हो जाए तो उस परिवार का पूरा अर्थकारण समाप्त हो जाता और ऐसे समय एक सीमित खर्च से आरोग्य सेवा का लाभ मिलना चाहिए करीब 700 दवाइयां उसके दाम तय कर लिए ताकि गंभीर से गंभीर बीमारी में गरीब से गरीब व्यक्ति को सस्ती दवाई मिले ये काम किया जो 40,000 रुपए में स्टैंड मिलता है वो उनको 6-7 हजार रुपए में बेचना पड़ेगा देना पड़ेगा ताकि गरीब से गरीब व्यक्ति को अफोर्डेबल సూరత్లోని వజ్రాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలు ఆభరణాల రంగంలో దేశాన్ని మొదటి స్థానంలో నిలపారని సూచించారు తరువాత విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఓ చిన్నారి కోసం తన వాహన శ్రేణిని ఆపించి మరీ ఆ పాపతో ముచ్చటించారు కాన్వాయ్ వైపు నాన్సీ అనే 4 ఏళ్ల చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్లడాన్ని గమనించిన మోదీ బాలికను తన వద్దకు తీసుకురావాలని భద్రతా సిబ్బందికి చెప్పారు కాసేపు ఆ పాపతో మోదీ ముచ్చటించి తన ప్రయాణాన్ని కొనసాగించారు దాద్రానగర్ హవేలీలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ సిల్వస్సాలో పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్దిదారులకు ఇళ్ల పట్టాల్ని అందించారు అవినీతికి వ్యతిరేకంగా తాను ప్రారంభించిన పోరాటానికి ప్రజల మద్దతు కావాలని కోరిన మోదీ అందుకు భీమ్ యాప్ను విరివిగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు अपने मोबाइल फोन पर भीम ऐप डाउनलोड कीजिए अपने इलाके के सभी व्यापारियों को भी भीम ऐप डाउनलोड करवाइए अपने ही मोबाइल फोन को
अपनी बैंक बना दीजिए, अपना बंटवा बना दीजिए। भाइयों बहनों, भ्रष्टाचार के खिलाफ एक बहुत बड़ा जंग मैंने छेड़ा है। आपकी मदद के बिना कैसे होगा? और उसका एक उपाय है कम कैश। आप भीम ऐप से भुगतान करने की शुरुआत कीजिए, काले बाजारी भ्रष्टाचार के रास्ते बंद होना शुरू हो जाएंगे। भाई అనంతరం బోటాడ్లో ఉన్న సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఇరిగేషన్ సౌని ప్రాజెక్టు రెండో లింకును ప్రారంభించిన ప్రధాని నర్మదా నదికి పూజలు నిర్వహించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా అనేక చర్యలు చేపడుతున్నట్లు పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 62% పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మిగతా 38% పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగానే సాగుతున్నట్లు ప్రాజెక్టు పరిశీలన తర్వాత సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఇంకా వేగం పెంచాలని నిర్దేశించారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే 5 గేట్లు పూర్తయినట్లు చంద్రబాబు వెల్లడించారు. మరోవైపు ప్రాజెక్టు కోసం బడ్జెట్లో కేటాయించిన 1,720 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి సోమవారం పోలవరంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. గేట్ల తయారీ యూనిట్, స్పిల్వే రెగ్యులేటర్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఎస్కావేటర్ కాలిపోవటం వల్ల పనులు ఆలస్యమయ్యాయని నిర్మాణ సంస్థ ప్రతినిధి సీఎం దృష్టికి తెచ్చారు. ఆ సమస్యను త్వరగానే అధిగమించి పనుల్లో వేగం పెంచుతామని హామీ ఇచ్చారు. గుత్తేదారు సంస్థ ట్రాన్స్ట్రాయ్ పనుల్లో బాగా వెనుకబడిందని గుర్తించిన చంద్రబాబు నగదు సహా సిబ్బంది కొరతను అధిగమించి నిర్దేశిత లక్ష్యాన్ని అందుకోవాలన్నారు. అవసరమైన సాయం అందించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఈ రోజు రాత్రి పగళ్ళు 3,500 నుంచి 4,000 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ మొత్తం మీద చూస్తే వర్క్ అంతా 10,55,00,000 క్యూబిక్ మీటర్స్ ఎర్త్ వర్క్ చేయాలి. ఇప్పటికి 6,50,00,000 క్యూబిక్ మీటర్లు పని జరిగింది. అంటే 62% పని అయింది. లెస్ దెన్ 38% పని కావాల్సిన అవసరం ఉంది. డయాఫ్రమ్ వాల్ అయితే కన్స్ట్రక్షన్ చాలా బెస్ట్ గా జరుగుతుంది. గేట్స్ కూడా ఫ్యాబ్రికేషన్ చాలా యాక్టివ్ గా ఉంది. అనుకున్న దానికంటే ముందే చేసే పరిస్థితికి వచ్చారు. ఈ కాఫర్ డ్యామ్ గాని పూర్తయితే అన్ని వర్కులన్నీ ఏజెన్సీస్ అన్ని కంప్లీట్ అవుతాయి. భూసేకరణ, ఆర్ఆర్ ప్యాకేజీ, ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చుకు సంబంధించి సవరించిన అంచనాలపై త్వరలోనే కేంద్రానికి నివేదికలు పంపుతామని చంద్రబాబు చెప్పారు. తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 పార్ట్లుగా సబ్మిట్ ది డీటెయిల్స్. ఒకటి టోటల్ గా R&R ల్యాండ్ ఎక్విజిషన్ 2013 ప్రకారం. రెండోది వర్క్స్ కాంపోనెంట్. అవి ఇప్పుడు రివైజ్ చేసి ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపిస్తాం. ఫాస్ట్ ట్రాక్ లో ప్రాజెక్టు పెట్టిన తర్వాత రాబోయే రోజుల్లో ఇదే స్పీడ్ లో ఈ పని పూర్తి కావాలి. వర్క్ అయితే సాటిస్ఫాక్టరీగా ఉంది, ఇంకా ముమ్మరం చేయాలి. పనులు ఆలస్యమైతే రోజుకు 20 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందన్న చంద్రబాబు వైరిపక్షాలు ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఓవరాల్ ప్రాజెక్ట్ లో సీక్వెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు ఒక సీక్వెన్సింగ్ రాకపోతే ఒక రోజు లేట్ అయితే కాస్ట్ పెరిగేది 20 కోట్ల రూపాయలు పెరుగుతుంది. ఒక్కసారి డీరైల్ అయితే ఏమవుతుందండి ఈ ప్రాజెక్ట్? మన పికప్పే కాదు, వాళ్ళకది ఎట్టి పరిస్థితులు డీరైల్ చేయాలి. పిటిషన్ మీద పిటిషన్ పెడుతున్నారు. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే అది నీచం కూడా, రాష్ట్ర ప్రయోజనాలకు చెడు చేసే పనులు. ఎట్టి పరిస్థితుల్లో 2018 చివరి నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీరు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. అటు పోలవరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో దాఖలైన పిటిషన్ల విచారణ కొనసాగించేందుకు తాము ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందున జాతీయ హరిత ట్రైబ్యునల్లో విచారణ కొనసాగించడం లేదంటూ రెలా అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. అయితే ఏప్రిల్ నెలలోపు పోలవరంపై దాఖలైన పిటిషన్లను విచారించే విధంగా హరిత ట్రైబ్యునల్కు ఆదేశాలు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో పోలవరంపై 11 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న పిటిషన్లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడలో నిర్వహించిన బడికొస్తా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థినులకు 1,90,000 సైకిళ్లను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలను చదువుకు దూరం చేస్తే వారికి చెడు చేసిన వారవుతారని తల్లిదండ్రులకు సూచించిన బాబు బాలికల చదువు సమాజానికి ముఖ్యమని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ లో మీ పిల్లలు పంపేయండి. నాణ్యమైన విద్య నేర్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఐఐటి వస్తా ఉంది, ఐఐఎం వస్తా ఉంది, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి,
ఐసర్ వస్తా ఉంది. ఎన్ఐటి గాని ట్రిపుల్ ఐటీ గాని వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా వేరే ప్రాంతంలో వేరే దేశంలో ఉన్న కూడా మన రాష్ట్రానికి వచ్చి చదువుకునే విధంగా విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నాం. విజయవాడలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు తన ఉదారతను చాటుకున్నారు. చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేదని బాధపడిన బాలికకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. మా డాడీ మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. నేను మా చెల్లి ఇద్దరం చదువుకుంటున్నాము. మా మమ్మీ కూలి పని చేస్తూ ఉంటారు. మా ఇద్దరిని కూడా తండ్రి అయిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు నేర్పిస్తానన్నారు. మాకైతే చదువుకోవాలని ఉంది. నేను ఆ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి పూర్తిగా చదివిస్తాం. ఈ అమ్మాయి పేరుతో ఒక 25,000, వీళ్ళ చెల్లెల పేరు కూడా ఒక 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్తులో డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తాను. ఇలాంటి పిల్లల కోసం చంద్రబాబు నాయుడు సార్ గారు మాకు చాలా చేస్తున్నారు. దీనికి నేను సార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తెలంగాణకు మరో 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే కోరిక తనకు లేదన్న కేటీఆర్ మంత్రి హరీష్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. హరీష్ రావు కాంగ్రెస్లోకి వెళతారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న కేటీఆర్ తాము చక్కటి అవగాహనతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. పురపాలక శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలతో ముఖాముఖి కలుసుకోలేకపోతున్నందునే జనహిత సభలు పెడుతున్నట్టు జగిత్యాల జనహిత సభకు ముందు చెప్పారు. త్వరలోనే సిద్దిపేటలో సభ ఉంటుందన్న కేటీఆర్ 3 ఏళ్లలో కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెరాస సిద్ధంగానే ఉందన్న కేటీఆర్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. బీసీలకు 6 నెలల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. సింగరేణిలో వారసత్వ నియామకాలను అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సింగరేణి బొగ్గు గనుల్లో వారసత్వ నియామకాలపై జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలను సవాల్ చేస్తూ సింగరేణి కాలరీస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో బొగ్గు గనుల కార్మికుల సంక్షేమం కోసమే వారసత్వ నియామకాలు చేపట్టారంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అయితే అనారోగ్య కారణాలతో పనిచేయలేని ఉద్యోగుల పిల్లలకే వారసత్వ నియామక ఉత్తర్వులు వర్తిస్తాయన్న హైకోర్టు తీర్పును సమర్థించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్కే హార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కార్మిక సంఘాల పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలుంటే అక్కడే సమీక్ష పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అన్నాడీఎంకే అమ్మ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపారంటూ ఢిల్లీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకేకు చెందిన రెండాకుల గుర్తు కోసం ఈసీ అధికారులకు లంచం ఇచ్చేందుకు టీటీవీ దినకరన్ ప్రయత్నించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు ఆయన సుకేష్ చంద్రశేఖరన్ అనే వ్యక్తికి 1.3 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించిన ఢిల్లీ పోలీసులు మొత్తం 50 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీలోని ఓ 5 నక్షత్రాల హోటల్ నుంచి మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్ను అరెస్టు చేసిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా దినకరన్పై కేసు నమోదు చేశారు. సుకేష్ నుంచి పెద్ద మొత్తంలో నగదు, BMW, మెర్సిడెస్ కార్లు స్వాధీనం చేసుకున్నారు. సుకేష్కు ఎన్నికల సంఘంలో ఎవరైనా అధికారులతో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే సుకేష్ చంద్రశేఖరన్ కు డబ్బు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలు ఖండించిన దినకరన్ అన్నాడీఎంకే అమ్మ పార్టీని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. The person whom I doesn't know, only just now I saw him the TV channel, some English channel, his photograph, he is arrested like. How does a broker or somebody say that it is money from TTV Dinagaran? If there is any summon from the police, Delhi police, I will legally face it. What is there? I will answer them. And I don't know anybody by this name. I didn't ever come in my life in that name, Sukesh Chandrasekhar. And I didn't bribe for anyway. I bribed to anybody for anything. తాజా పరిణామాల మధ్య అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సంకేతాలిచ్చిన అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై అన్నాడీఎంకే రెండుగా చీలిపోలేదని, అభిప్రాయ భేదాలే ఉన్నాయని పేర్కొన్నారు. తమిళనాట అన్నాడీఎంకే పాలనే కొనసాగాలన్న విషయంలో ఇరువురి మధ్య ఏకాభిప్రాయం ఉందని తెలిపారు. వేరుపడిన ఇరు వర్గాలు ఒక్కటైతే సంతోషమేనని తంబిదురై వ్యాఖ్యానించారు. ఇరు వర్గాలు రేపు చెన్నైలో సమావేశమయ్యే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన మరో అక్రమార్కుడైన ఉన్నతాధికారిని ఏసీబీ అరెస్టు చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వస్తుల అభివృద్ది కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ బి జగదీశ్వరరెడ్డికి చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. మరో 4 బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందన్న అధికారులు మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదాయాన్ని మించిన ఆస్తులు కలిగిన కేసులో ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ది కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ బి జగదీశ్వరరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం సహా మహబూబ్ నగర్, విజయవాడ, సూర్యాపేట, చెన్నై తదితర ప్రాంతాల్లో ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 250 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి ఆభరణాలు, 83,000 రూపాయల నగదు, 5 బ్యాంకులకు చెందిన లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. 1980 మే 22న పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ ఇంజనీర్ గా చేరిన జగదీశ్వరరెడ్డి తన భార్య హైమావతి పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ మేరకు హైమావతి పేరున పంజాగుట్లో 2,120 చదరపు అడుగుల ఇంటి స్థలం, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కాంప్లెక్స్, తన స్వస్థలమైన మహబూబ్ నగర్ జిల్లా అజకల్లులో 5,000 చదరపు అడుగుల్లో నిర్మించిన భవంతి, అదే జిల్లా అమ్మపల్లిలో 2,000 చదరపు అడుగుల ఇంటి స్థలం ఉన్నట్టు గుర్తించారు. జగదీశ్వరరెడ్డి తన పెద్ద కుమార్తె ఇందిర ప్రియదర్శిని అలియాస్ విజయ పేరుతో హైదరాబాద్ డీడీ కాలనీలో 3,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనం, అజకల్లులో 6 ఎకరాల పొలం, అదే గ్రామంలో మరో చోట 14.29 ఎకరాల పొలం, మహబూబ్ నగర్ జిల్లా పెద్దమందాడి మండలం మద్దిగంట్ల గ్రామంలో 2.20 ఎకరాల వ్యవసాయ భూమి, అజకల్లులోనే మరో చోట 8 ఎకరాల పొలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రెండో కూతురు స్నిగ్ధ పేరున జూబ్లీహిల్స్ లో జ్యోతి హిల్ రిడ్జ్ లో 3,164 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు, అజకల్లులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, మూడో కూతురు రవళి పేరున అజకల్లులో మరో 10 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రామాంతపూర్ ఆంధ్రా బ్యాంక్ లో 1, ఉప్పల్ కోటక్ మహేంద్రలో 2 లాకర్లు, గాంధీనగర్ లోని విజయ బ్యాంక్ లో మరో లాకర్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడొచ్చని చెప్పారు. జగదీశ్వరరెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విశాఖలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని నెహ్రూ హఠాన్ మరణం పట్ల సీఎం చంద్రబాబు సహా పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడిన నేతలు విజయవాడ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు. నెహ్రూ స్వస్థలం కృష్ణా జిల్లా గుణదలలో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. 3.5 దశాబ్దాలు బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ముఖ్య నేతగా పేరొందిన దేవినేని నెహ్రూ తుదిశ్వాస విడిచారు. మలేరియా జ్వరంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది 2 రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన నెహ్రూకు ఈ తెల్లవారుజామున గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెహ్రూ మృతదేహాన్ని మధ్యాహ్నం విజయవాడకు తరలించగా కుటుంబ సభ్యులు, అనుచరులు భౌతిక కాయం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, తెలుగుదేశం నేతలు నెహ్రూ భౌతిక కాయం వద్ద నివాళులర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నెహ్రూ అనే వ్యక్తి ఒక వ్యవస్థగా పనిచేశాడు. ఎన్టీఆర్తో అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి నెహ్రూ. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేదంటే చాలా బాధ, ఆవేదన. ఏది ఏమైనా ఆయన చేసిన పనులు కానీ, ఆయన చూపించిన చొరవ కానీ మిగులుతుంది. ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో అవి కొనసాగించాలని చెప్పి వాళ్ళ అబ్బాయిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ. నెహ్రూ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నెహ్రూ అంత్యక్రియలు రేపు గుణదలలో నిర్వహించనుండగా అభిమాన నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. తెలంగాణ బీసీఈ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ భాజపా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. పలుచోట్ల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఎక్కడికక్కడ భాజపా నాయకులను అడ్డుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ గేటు ముందు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, గ్రేటర్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని మురళీధర్రావు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ వక్రీకరించారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆక్షేపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని మోదీ చెప్పలేదని, భాజపా కార్యకర్తలు ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాత్రమే చెప్పారని లక్ష్మణ్ వివరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపులో మాత్రం తెరాస సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 12% ముస్లింల యొక్క రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారు బీసీలకు ఎక్కడ జరుగుతుంది అన్యాయం అంటున్నారు. అనేక ఉదంతాలు గ్రేటర్ హైదరాబాద్ లో బీసీ సీట్లలో ముస్లింస్ గెలిచితే వాళ్ళు ముస్లింస్ బీసీలు కాదని చెప్పి మీరు ప్రశ్నిస్తాం. ఇవన్నీ వాస్తవాలు తెలిసి కూడా
మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా నోరు విప్పకపోవడము బీసీలకు మీరు మోసం చేస్తుంది కాదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, హక్కులను కాలరాసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ఎత్తివేతకు నిరసనగా తాము చేపట్టిన దీక్షపై ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్న ఆయన, నిరసనల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామంటున్న ప్రభుత్వం చిత్తశుద్ది ఉంటే ఇప్పటి నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు శాసనసభలో 1,00,000 కోట్లు పాస్ చేసిన బడ్జెట్ లో ఈ మే నుంచే ఎరువులకి మీరు 4,000 రూపాయలు పర్ ఎకరం ఇవ్వాలి. ఇప్పుడు మిర్చికి ఆంధ్ర ఇచ్చినట్టుగా 1,500 రూపాయలు పర్ క్వింటాల్ ఇవ్వాలి. వరికి కర్ణాటక ఇచ్చినట్టుగా 100 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కందులకి కర్ణాటక ఇచ్చినట్టుగా 400 రూపాయలు బోనస్ ఇవ్వాలి. మేము 2019లో తప్పనిసరిగా అధికారంలోకి రాబోతున్నాం. ఏకకాలంలో రుణమాఫీ చేసేస్తాము. వ్యవసాయ ఉత్పత్తులకి తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్ లో బోనస్ ఏర్పాటు చేస్తాము. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి కూడా ఏర్పాటు చేయబోతున్నాము. కాంగ్రెస్ నాయకులకు జెండాయే తప్ప ఎజెండా లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఓవైపు 3 ఏళ్లలో తెలంగాణ పురోభివృద్ది వైపు పరుగులు పెడుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన మంత్రి వెంకటాపురం మండలంలోని పాలెంవాగును పరిశీలించారు. పాలెంవాగు ప్రాజెక్టును జూన్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉచిత ఎరువుల పథకంపై విపక్షాల విమర్శలను హరీష్ తిప్పికొట్టారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ప్రభుత్వాన్ని మెచ్చుకోలేం కదా అని మాట్లాడుతున్నారు. అసలు మీరు ఎప్పుడన్నా రైతుల గురించి ఆలోచన చేసిందా? రైతులకు 9 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇచ్చిందంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ఎండాకాలం కూడా 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతుల కోసం ఎక్కడ ఎరువులు విత్తనాల కొరత లేకుండా ముందస్తుగానే తెచ్చి ప్రతి మండలంలో కూడా పెట్టిన ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో ఎరువులు కావాలంటే పోలీస్ స్టేషన్ పోవాలి, విత్తనాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు, మార్కెట్ ఆఫీసుల ముందు క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు సమస్య లేదు, గోడౌన్ల సమస్య లేదు. ఇవాళ ఈ రకంగా రైతుల కోసం పనిచేస్తున్నారు. వాటాదారుల నుంచి సేకరించిన సొమ్ము వడ్డీతో కలిసి 36,000 కోట్ల రూపాయలు చెల్లించడంలో విఫలమైన సహారా సంస్థకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పుణేలోని ప్రఖ్యాత ఆంబే వ్యాలీలో సహారా ఇండియా పరివార్కు చెందిన 34,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను విక్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నియమించిన ప్రతినిధికి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ఈ అంశంపై పురోగతిని నేరుగా తమకే నివేదించాలని స్పష్టం చేసింది. మదుపర్లకు చెల్లించడానికి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వద్ద ఏప్రిల్ 17 నాటికి 5,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఏప్రిల్ 6న జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన సహారా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ నెల 28న ప్రత్యక్షంగా హాజరు కావాలని సహారా గ్రూప్ సంస్థల చైర్మన్ సుబ్రతో రాయ్ని ఆదేశించింది. ఇదే సమయంలో న్యాయ వ్యవస్థతో ఆటలాడొద్దని వ్యాఖ్యానించిన ధర్మాసనం ఆంబే వ్యాలీలో ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను బాంబే హైకోర్టు ప్రతినిధికి సమర్పించాలని స్పష్టం చేసింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మొత్తం 45 కోట్ల రూపాయల విలువైన అవకతవకలకు పాల్పడినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఈడీ ఈ మేరకు కార్తి, ఆయనకు సంబంధించిన అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి 2,262 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడిన చెన్నైకి చెందిన వాసన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వాసన్ సంస్థకు చెందిన వాటాలు విదేశీ పెట్టుబడిదారులకు విక్రయించడానికి ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ పేర్కొంది. ఈ లావాదేవీలో కూడా చిదంబరం కుమారుడు కార్తి లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.